నమస్కారం సత్య టీవీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వాసితుల ఆందోళనలు మిన్నంటాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ బాధితులు చేపట్టిన న్యాయ నిరసన ధర్నా మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఈ రోజు 7వ రోజుకు చేరుకుంది. దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయవద్దంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే వందల సంవత్సరాలుగా ఇక్కడే నమ్ముకొని జీవిస్తున్న తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సహా పలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానిక బాధితులు చేస్తున్న న్యాయ పోరాటం తీవ్ర రూపం దాల్చుతోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా, మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా బాధితులు రోడ్లపైనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుతో ఈ ధర్నా విజయవంతంగా 7వ రోజుకు చేరుకుంది. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలుగా 3 తరాలుగా నివాసం ఉంటున్నామని, ఇప్పుడు హఠాత్తుగా ఇళ్లను ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తాము ఎప్పటికీ అభివృద్ధికి అడ్డు కాదని, కానీ తమ పొట్ట కొట్టి గూడు లాక్కోవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు, గూడు భద్రత లభించే వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. బాధితుల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం మరియు పలు ప్రజా సంఘాల నాయకులు ఈ ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి నిడమానూరు నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవాళ్ళ ఇళ్లను నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవారి ఇళ్లను నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవారి ఇళ్లను కోల్చొద్దు నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా ఇళ్లను కోల్చొద్దు నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవాళ్ళ ఇళ్లను నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవాళ్ళ ఇళ్లను నిడమానూరు ఫ్లేవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదవాళ్ళ ఇళ్లను